హాయ్ మిత్రులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు శుభములతో మీ సహోదరుడు ఆంధ్రయ్య. మరి డిసెంబర్ మాసంలో మరి ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేముకు రావడం జరిగింది. మరి బెత్లెహేములో ప్రభు అయిన యేసు మరి పుట్టిన స్థలానికి రావడం జరిగింది. ఇదిగో చూడండి, క్రిస్మస్ ట్రీ ఎంత పెద్దది, ఎంత పెద్ద ట్రీ చూసారా. మరి దావీదు పట్టణమైన బెత్లెహేములో యూదా దేశపు బెత్లెహేమాను యూదా ప్రధానంలో ఎంత మాత్రమైన అల్పమైన దానవు కావు, నీ నేలబోవాడు మరి నీలో నుండే వచ్చును అని మరి ప్రవక్త అయిన మీకా ప్రవచించిన ప్రవచనాన్ని మనం గుర్తు చేసుకుంటాం కదా. మరి బెత్లెహేములో స్థలము లేనందున సత్రములో ఆయనను పరుండబెట్టారు అని మనం సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల పాకలో ఆయనను పరుండబెట్టారు అని ఇది మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి ఇప్పుడు ఆ పశువుల పాక దగ్గరికి మరి వెళుతూ ఉన్నాం. ఇదిగో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. చాలా దేశాల వారు మరి ఇక్కడికి రావడం జరుగుతుంటుంది ప్రియులారా. ఇదేనండి. మరి దయచేసి చూడండి, అనేకులకు చూపించండి. అలాగే మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మరి సలహాలు ఇవ్వండి. ఇది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం, డిసెంబర్ మాసంలో మరి బెత్లెహేముకు రావడం. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం. మరి యేసు ప్రభువు పుట్టినటువంటి స్థలం మరి పశువుల పాకలోనికి ఇక్కడ పెద్ద దేవాలయమును కట్టడం జరిగింది ప్రియులారా. ఇదండి బెత్లెహేములో పశువుల పాక. బెత్లెహేములో మరి పశువుల పాక. ప్రియులారా,